ఆయన సీనియర్ రిటైర్ ఐఏఎస్ అధికారి. పైగా ఫారెస్ట్ రేంజ్లో వేల తరబడి కీలక బాధ్యతలు నిర్వహించి ఎందరో దొంగలను నేల కరిపించిన ఆఫీసర్. కానీ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. అలా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేయొచ్చుగా అందేమో ఆయన సతీమణి. కూరగాయలు కొనేందుకు మార్కెట్కు బయలుదేరాడు. కానీ ఇన్నాళ్ళు ఉద్యోగం చేసిన ఆయన ఎప్పుడు ఇంటి బాధ్యతలు తీసుకోలేదో ఏమో, ఉన్నట్లుండి కూరగాయల మార్కెట్కు పంపిస్తే ఇక ఆ రోజు వంట చేసినట్లే అని సందేహం వచ్చినట్టుంది ఆయన భార్యకు. ఓ కాగితం తీసుకొని కొనదగిన కూరగాయల గుణగణాలు రాసి ఇచ్చింది. ఇక అది చూసిన సదరు అధికారి బిక్కమొహం వేశారు. కనీసం ఈపాటి తెలివితేటలు కూడా నాకు లేవా అని తెగ ఆలోచించేస్తున్నారు. ఆయన భార్య చేతిరాతతో ఉన్న కూరగాయల లిస్ట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట సందడి నెలకొంది. చూసిన వారంతా తెగ నవ్వేస్తున్నారు. మార్కెట్కు మొదటిసారి వెళ్తున్న తన భర్తకు ఏం కొనాలో, ఎలాంటివి కొనాలో, పరిణామం, ఆకారం, రంగు ఇలా తదితర అంశాలను సూచించే గైడ్ ఇది. రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి మోహన్ పర్కేవ్ ఇటీవల విధుల నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కూరగాయలు కొనేందుకు మార్కెట్కు బయలుదేరగా ఆయన భార్య ఓ చీటీ చేతికి పెట్టింది. మామూలుగా ఇంటికి కావలసిన వస్తువులను ఒక చిన్న చిట్టీపై రాసి ఎవరైనా ఇస్తారు. దీనిపై అంత చర్చ అవసరం లేదు. కానీ సదరు అధికారి భార్య ఇచ్చిన చీటీలో మాత్రం మిరపకాయలు, ఆలుగడ్డ, పాలకూర, బెండకాయ, ఉల్లి, టమాటో, పాలు వంటి వాటి ఆకారం, రంగు, సైజు వంటి వివరాలతో సహా పేపర్ రాసి ఆ పక్కనే వాటి బొమ్మలు కూడా గీసి భలే గమ్మత్తుగా చీటీ రాసింది. తెలియని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ ఎంత అవసరమో, తొలిసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఓ గైడ్ అవసరమని ఆవిడ భావించి ఉంటుంది. దీంతో మార్కెట్కి వెళ్తున్నప్పుడు నా భార్య ఇచ్చిన చీటీ ఇది ఒక గైడ్లా ఉపయోగపడుతుందని నాతో చెప్పిందని మాజీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ పర్గేవ్ ఈ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. టమాటాలు పసుపు, ఎరుపు రంగులో మాత్రమే ఉండాలి. రంధ్రాలు ఉండొద్దు. మెత్తగా ఉండకూడదు. ఉల్లిపాయలు చిన్న సైజులో గుండ్రంగా ఉండాలి. మొలకలు ఉండకూడదు. బంగాళదుంప పెద్దగా ఉండకూడదు. పాలకూర, బచ్చలి కూర, మెంతి కూర ఆకులు పచ్చగా పొడవుగా ఉండాలి. రంధ్రాలు లేకుండా ఉండాలి. మిర్చి పొట్టిగా ఉండాలి. వీలైతే ఫ్రీగా అడగండి. ఇవన్నీ పలానా చోట నుంచి తీసుకురండి. ఇలా స్పష్టమైన ఆదేశాలతో రాసి ఉన్న ఈ చీటీని చూసిన నెటిజన్లు ఆమె కొనుగోలు నైపుణ్యాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్ అయితే, సార్ మీ భార్య ఆర్మ్డ్ ఫారెస్ట్లో పనిచేశారా అనే సందేహం వెలువెడుతున్నారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాక ఎవరికైనా ఇలాంటి సందేహాలే వస్తాయి మరి.